జ్ఞానాన్ని మనము సంపాదించేది కాదు, జ్ఞానం ఎవరిని ఎన్నుకుంటుందో వారే జ్ఞానులవుతారు అన్నారు. దానికి చిన్నారావు గారు వేసిన ప్రశ్న ఏమిటంటే, అది కొంతమందినే ఎందుకు ఎన్నుకుంటుంది అని అన్నారు. దానికి గురువు గారు దాని గురించి ఇతమిద్ధంగా ఏమీ చెప్పలేం అన్నారు. గురువుగారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా అడిగినప్పుడు అడిగిన దానికి ముక్తరిగా సమాధానం చెప్పు అనుకుంటారో అక్కడ అది సరి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో గురువుగారే స్వయంగా మాట్లాడుతుంటారు. మనం ఏమీ అడగకుండానే స్వయంగా చెప్తారు. అది ఎవరో ప్రశ్నకి సమాధానంగా ఉండదు, ఆ విషయం అలా ఉంది, అది చెప్తారనమాట. ఉన్నది జ్ఞానమే. కొంతమంది అజ్ఞానులని కొంతమంది జ్ఞానులని రెండు తెగలుగా విభజించి చూస్తున్నాము మనం. అలాగేమీ లేదు, జ్ఞానము మాత్రమే ఉంది. జ్ఞానము ప్రకటనకు వచ్చిన వారిని జ్ఞానులని పేరు పెట్టి పిలుచుకుంటున్నాము మనం. జ్ఞానం ప్రకటన కాకపోతే అజ్ఞానం అన్నాము. అంత మాత్రం చేత జ్ఞానం లేదని కాదే అని అర్థం చెప్పారు. అది డైరెక్ట్గా ఎవరు అడిగిన ప్రశ్నకి సమాధానముగా చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పినమాట. ఇది అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. మీలాగే విశేషంగా మాకు ఎందుకు లేదు జ్ఞానము, మీరు ఏది అడిగినా చెప్పగలుగుతున్నారు కదా, మేము అలాగే ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే అది వాడు ఎన్నుకున్నదని చెప్పారు. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. అలా విశేషంగా మాకు ఎందుకు లేదంటే అది మనకు తెలియదురా అబ్బాయి అని చెప్పారు. కానీ ఉన్నత జ్ఞానమేనే వారు స్వయంగా చెప్పారు అడగకుండా. ఆ జ్ఞానం లేదా? మనకున్న జ్ఞానం మనకు చాలదా నేను జీవనాన్ని కొనసాగించడానికి? సరిపోతుంది. ఎవరో విశేషంగా జ్ఞానం ఉన్నదని చెప్పేసి వారి డైరీలో కథ కావాలంటే అందరూ అలా రాయలేరు కదా. ఇప్పుడు బాబు గారు రచన రాయాలంటే మీ వల్ల అవుతుంది ఏంటి? వాళ్ళంత పాండిత్యం ఉంది, మీకేం తక్కువ ఉందా ఏంటి? మీరు రాసి చూడండి ఏమన్నా ఒక 200 పేజీలు ఏమన్నా వ్యాసాలు. మరి వందలాది వేలాది పేజీలు రాస్తున్నారు ఇప్పటికీ. మరి మీకేం చదువు తక్కువ, జ్ఞానం తక్కువ, అక్షర జ్ఞానం లేదా మీ దగ్గర? సమృద్ధిగా ఉంది కదా, మరి ఎందుకు రాయలేకపోతున్నారు అనేదానికి ప్రశ్న ఏదో చెప్తారు. కానీ జ్ఞానానికి లోటు ఏమీ లేదు కదా. వారి డైరీలో అలా ఉంది, అలా జరుగుతుంది. మీ డైరీలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. మా డైరీలో ఏది ఉంటే అది జరుగుతుంది. ఎవరి డైరీ వారిదే అన్నారు. ఇంకో డైరీలో ఉన్న విషయం చూసి నేను అలాగే ఎందుకు లేను అన్నప్పుడు ప్రశ్న ఇస్తుంది మనకి. అలాగే నేను ఎందుకు లేనన్నప్పుడు మీకు ప్రశ్న ఉదయించింది, మనకి ప్రశ్న ఉదయిస్తుంది. కానీ తన డైరీలో ఉన్న విషయాన్ని తాను చదువుకుంటుంది, తాను చూసుకునే విధంగా ఉంటుంది. కానీ ఇతరుల డైరీలో మనకెట్లా ఉపయోగపడుతుంది? చెప్పుకోవచ్చు గొప్పగానే, విశేషంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ సినిమాలాగో చిత్రంలాగా చూసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి జ్ఞానం అనేది అత్యంత సహజంగా ఉంది. సరళంగా ఉంది, చిన్నగానే ఉంది. ఎంత చిన్నగా ఉంది అంటే, ఎంత సూక్ష్మంగా ఉంది అంటే, చిన్న అంటే సూక్ష్మంగా ఉంది అంటే ఆకాశం ఎంత సూక్ష్మంగా ఉందో అంత సూక్ష్మంగా ఉంది. ఎంత విస్తారంగా ఉందంటే ఆకాశం అంత విస్తారంగా ఉంది. ఎంత సూక్ష్మంగా ఉంది అంటే ఆకాశం అంత సూక్ష్మంగా ఉంది. ప్రతి ప్రాణి హృదయంలో తాను తిష్ట వేసి కూర్చుందండి ఆకాశం. అట్లాగే ఉంది జ్ఞానం కూడా. ఏ ప్రాణి హృదయంలో తాను సంచరించదో ఆకాశతత్వం ప్రతి ప్రాణి దేహంలో తాను సంచరిస్తుంది కదా. తాను ఉంది కదా ఖాళీగా, అక్కడే దక్కునుంది జ్ఞానం అనేది కూడా. తానే వ్యాపించింది. అంత సూక్ష్మంగా ఉంది, అంత విస్తారంగా కూడా ఉంది.
అనేక బ్రహ్మాండాలు కూడా తన గర్భంలో పెట్టుకునేది కానీ ఉంది. ప్రతి ప్రాణి దేహంలో తాను ఉన్నది కానీ ఉన్నది. ఇంకొక విషయము, జ్ఞానము ప్రస్తావన చెప్పుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ సృష్టిలో ఉపమానంగా చెప్పుకోవడంలో ఒక ఆకాశం ఉంది, అంతకు మించి లేదు మనకు అందుబాటులో. ఆకాశంతో పోలిస్తే అవతారములు కూడా చిన్నవే. మనం అనుకున్న దశావతారములు కూడా చిన్నవిగా అయిపోతాయి. చూసుకోండి ఒకసారి, మీ విజ్ఞానంతో మీ బుద్ధికున్న విజ్ఞానమే సరిపోతుంది. అప్పుడు ఎవరు పెద్దవారు ఈ సృష్టిలోని, ఎవరు చిన్నవారని చెప్తాము? లేకపోతే ఎవరి శక్తి పెద్దది, ఎవరి శక్తి చిన్నదని అంచనా కడతాము మనం? ఒక సందర్భంలో గురువు గారు చెప్పిన మాట ఒకటి ఉంది, ఏనుగు చాలా గొప్పదే, బలమైన జంతువే కావచ్చు, కానీ చీమ దూరే కండం నుంచి తాను దూరలేదు కదా అన్నారు గురువుగారు. దానికి ఆ శక్తి లేదు. బద్దలు పోవాలి గోడ, చీమకు బద్దలు పోకుండా అవతల పక్కకు పోతుందండి. ఒక గోడ అడ్డుగా ఉందండి, అవతలకి వెళ్ళాలి, ఏనుగు వెళ్ళలేదు, వేరే మార్గం లేదు ఏనుగుకి, గోడ బద్దలు కొట్టేయాలి. చీమకి బద్దలు కొట్టకుండా అవతల పక్కకు పోయే శక్తి ఉంది. ఇప్పుడు చీమ గొప్పదా, ఏనుగు గొప్పదా? ఏనుగు ఆ గోడ అవతలకి వెళ్ళాలంటే గోడ బద్దలు కొట్టుకుని వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు దానికి. మరి చీమకి అలా బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడ దిక్కున కన్ను చూసుకుని అవతల పక్క పోతుందండి. గోడ బద్దలు కొట్టవలసిన అవసరం లేదు దానికి, అవతల పక్క పోవడానికి. ఇప్పుడు ఎవరి శక్తివంతులు అందాము? కాబట్టి ఆ ప్రకృతి తనకి ఏ విధమైనటువంటి శక్తిని ఇచ్చిందో ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడమే. ఎక్కువ తక్కువ ఆ కొలమానాన్ని తీసి పడేయాలి. అందుకే పోల్చుకోవడం మానేమని చెప్పారు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పోల్చుకోవడం తీసి పడేస్తే ఈ క్షణంలోనే తాను బంధముక్తులు లేనివాడు అవుతాడు. ఈ రెండు పోల్చుకోవడంలో వచ్చాయి. బంధం అనేది కూడా పోల్చుకోవడంలోనే వచ్చింది, ముక్తం అనేది కూడా పోల్చుకోవడంలోనే వచ్చింది. పోల్చుకోవడం మానేస్తే ఎలా ఉంటే అలా ఉంటారు. ఏమి మనం ఒక్కరూ అన్నాం ఈ సృష్టిలోని, ఎన్నో ప్రాణులు లేవా? ఎందుకు పోల్చుకోవాలి ఇంకొక దాంతో? అలా పోల్చుకుంటే ప్రతి ప్రాణి దుఃఖించారండి. ఈ సృష్టిలో దుఃఖం లేని వారు ఎవరు ఉండరు. పోల్చుకోవడం మానేసే క్షణంలో తన సుఖి, తనంత సుఖవంతుడు ఎవరో ఉంటాడు ఈ సృష్టిలో. పోల్చుకోవడం మానేస్తే సేమ్ కూడా హాయిగా జీవనం కొనసాగించవచ్చు. పోల్చుకుంటే ఏనుగు కూడా బాధపడుతుందండి, దుఃఖిస్తుంది. ఏయో భీముడికి 100 ఏనుగుల బలం ఉంది, నాకు లేదండి. పోల్చుకోవడం వల్ల వచ్చింది తనకు ఆ దుఃఖం. అయ్యా ఇంకొక విషయం ఏమంటే, ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగిన వారికి తత్కాలంలో శాంతిని చేకూర్చడం కోసం, అలజడి చెందకుండా మనసు ఉండడం కోసం చెప్పబడిన సమాధానంలో మాత్రమే. మమ్మల్ని అవి పూర్తిగా మిమ్మల్ని బయటపడేయవు. పూర్తిగా బయటపడాలంటే మీరు డైరెక్ట్గా పోరాటం సాగించవలసిందే. ఎవరికో చెప్పబడిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే మనకేంటి ప్రయోజనం? ప్రశ్న తనదై ఉన్నప్పుడు సందేహమే లేకపోతే గొడవే లేదు కదా. ఇంకా హాయి. పోల్చుకోవడం మానేసాం, చిన్న మాట చెప్పారు మనకి డైరెక్ట్గా, హాయే కదా. ప్రశ్న ఎందుకు ఉదయిస్తుంది చెప్పండి? పోల్చుకోవడం మానేస్తే పెద్ద వేదాంత గ్రంథాలు ఏం చదవక్కర్లేదు, ఏ టెక్నాలజీ కూడా మనకు అక్కర్లేదు. పోల్చుకోవడం మానేసాం అనుకోండి, ఈ క్షణంలో తను హాయిని పొందినట్టే, సుఖీ.
దాంతో సంతృప్తి చెందుతాడండి పోల్చుకోవడం మానేస్తే. ఎలా ఉంటే అలా. ఇంకోటి పోరాడవలసిందే అన్నారు, అదేంటండి? మరి మీకేవో సందేహాలు ఉంటే మరి ఎవరు చెప్తారు? ఆ సందేహాలకి మీరే పోరాడి సమాధానం తెచ్చుకోవాలి కదా. ఎవరు అడిగిన ప్రశ్నలు మీకు ఎలాగ ఉపయోగపడతాయి? మీకు ప్రశ్నలు ఉంటే మీరే పోరాడి దాన్ని రాబెట్టుకోవాలి సమాధానం. మీకు ఏ ప్రశ్న లేకపోతే ఉదయించకపోతే గొడవ లేదు. ఎవరు అడిగిన ప్రశ్నలకి మనకు ప్రశ్నలు లేకపోయినా సరే ఆ ప్రశ్న మనదే చేసుకుని మనం ఆ సమాధానాన్ని మనం దగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రశ్నే మనకు లేదు. ఆ ప్రశ్న లేనప్పుడు లేని ప్రశ్న తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది.